హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే నేను సగ్గుబియ్యం వడియాలు అయితే చూపిస్తున్నానండి. గ్లాస్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. అది ఒకసారి శుభ్రంగా కడిగేసి మనం 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలండి. పోసేసుకొని 3 గంటల సేపు నాననివ్వాలి వాటిని. అవి నానిన తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను. అలాగే నీళ్ళన్నీ పీల్చుకొని కొంచెం ఉబ్బతాయండి. బాగా ఉబ్బిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని మనం స్టవ్ మీద ఒక 7 గ్లాసులు పోసుకోవాలండి. మొత్తం 9 గ్లాసులు ఒక గ్లాస్కి పోసుకొని నీళ్లు బాగా తెల్లనివ్వాలి. ఇవనేది మనం ఇంకేం ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. ఇంకంతే వేడి నీళ్ళు కాచుకోవడం వరకే. తర్వాత మనం దాంట్లో పోసేసుకోవాలండి. పోసుకున్న తర్వాత నైట్ అంతా వదిలేసి మార్నింగ్ చూపిస్తున్నాం చూడండి. ఎంత బాగా ఉడికిపోయి ఉంటాయండి అవే లోపల. ఇంక మనం ఉడకబెట్టే పనే లేదు. దాన్ని మనం మిక్సీలో పట్టేసేసుకొని మిక్సీ మెత్తగా మనకి బాగా పేస్ట్ అయిపోతుందండి అది. ఇంక మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఆ వాటరే సరిపోతుంది. తర్వాత మనం అంతా పట్టేసుకోవాలండి. అలాగే పట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం 2 సార్లు పట్టుకున్నాం కదా, అందుకని బాగా అంతా ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్టు మనం వేసేసుకోవాలండి. మనం నీళ్ళలో వేయలేదు కదా, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాము. ఇప్పుడైనా వేసుకోవచ్చండి. అల్లం పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకునేసి మనం ఉప్పు అన్నీ బాగా కరిగేంత కలుపుకునేసి మనం ఈ ఎండలో పెట్టాల్సిన అవసరమే లేదండి. ఇంట్లో పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు. నేను టేపాయ మీద ఒక కవర్ వేసేసుకొని కవర్ మీద అయితే పెట్టేస్తున్నానండి. సాయంత్రానికి బాగా ఆరిపోతాయండి ఇవి. మనం ఏం ఎండ మీద పెట్టక అవసరమే లేదు. ఆరిపోయింది చూడండి. సాయంత్రానికి నేను ఒక హాఫ్ డే ఒలిసి మళ్ళీ పెట్టేసుకున్నానండి ఫ్యాన్ కింద ఆరిపోయి. ఇప్పుడైతే ఇవి ఏం చేసి చూపిస్తున్నాను చూడండి. గలగల ఆరిపోయిన తర్వాత ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి వేస్తున్నాను చూడండి. ఎంత బాగా వేగుతున్నాయి చూసారు కదా, ఎంత తెల్లగా మల్లెపూలాగా వచ్చాయి వడియాలు అనేది. అలాగే మొత్తం ఏం చేశానండి.